మమతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఏపీ నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయని అమ్మకదారులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. మండిపోతున్న కూరగాయల ధరలపై ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. రైతు పండించిన పంట అంతా కూడా నీటి పాలైపోయింది. ఎక్కడ కూడా చేతికొచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పంట కూడా పూర్తిగా నష్టపోయింది. రైతు మొత్తం ఏపీ నుంచి దిగుబడి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఒక్కసారిగా మార్కెట్లో కూరగాయలు దొరక్క రైతులు అంటే పండించినటువంటి వాళ్ళు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మార్కెట్లో మాత్రం కూరగాయలు దొరకక కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవుతుంది. నిత్యం ఇళ్ల దగ్గరికి బండ్ల ద్వారా వచ్చి అమ్మకాలు చేపడుతున్నటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కావచ్చు, మార్కెట్లలో అమ్ముతున్నటువంటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఏపీ నుంచి దిగుమతి చేసుకోవడంతో ఒక్కసారిగా ధరలు అనివార్యంగా పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ధర చూసినా కూడా 50 రూపాయలకు పైనే పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాలంలో సీజన్లో మాత్రం టమాటా 14-15 రూపాయలు ఉండాల్సినటువంటి కేజీ టమాటా ప్రస్తుతం ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే మార్కెట్లో 40 నుంచి 50 రూపాయలు కూడా ధర పలుకుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొనుగోలుదారులు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి, అసలు ఎట్లా అనుకుంటున్నారు? అది ఆటోమేటిక్గా తుఫాన్ వచ్చింది కదా, అందరికీ తెలుసు. ఇది మొత్తం పంటలు మొత్తం దెబ్బతినిపోయి ఎట్లాగ రేటు ఉంటుందని నాకు అందరికీ అర్థమవుతుంది. అది ఆటోమేటిక్గా ఉన్న సైకిల్ వచ్చింది కాబట్టి తప్పనిసరి. మన దగ్గర రైతులు పండించిన పంట కంటే బయట నుంచి వచ్చేటటువంటి ధర వల్ల పెరిగిందని అమ్మకదారులు చెప్తున్నారు. అసలు అదైతే కరెక్టే, మరి బయట నుంచి రావాల్సిందే కదా. ఇక్కడ ఏం లేవు అసలు కంప్లీట్గా. అదేం లేదు. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు? కొత్తిమీర, మెంతికూర, పాలకూర అయితే పైనుంచి ఆంధ్రా నుంచి వస్తున్నాయి. ఇక్కడైతే పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఇక్కడ ఏమీ పండటం లేదు. వర్షాలకు అన్నీ ఆగమైపోయినాయి. ఇప్పుడు అన్ని రేట్లు అయినాయి. కట్ట 10 రూపాయలు అమ్ముతున్నాం, పెద్ద కట్టలు అయితే 60-50 అమ్ముతున్నాం. కొత్తిమీర 40-30 అమ్ముతున్నాం. అంతా వాన వల్ల అన్నీ దెబ్బతిన్నాయి, అన్ని రేట్లు పెరిగాయి బాగా. అంత నష్టపోయారండి, రైతులంతా నష్టపోయారు. ఏ కూరగాయలు చూసినా 70-60 అమ్ముతున్నారు. బెండకాయలు 10 రూపాయలు అమ్మిన బెండకాయలు 70 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు. టమాటాలు 10 రూపాయలు అమ్మినాయి 60-40-50 అమ్ముతున్నారు. అన్ని రేట్లు అయినాయండి, బాగా రేట్లు పెరిగినాయి. కస్టమర్ కూడా తక్కువ వస్తున్నారు. ఇంత రేటు పెట్టాలని భయపడుతున్నారు. అన్ని రేట్లు పెరిగి పంటలు పూర్తిగా ధ్వంసం కావడంతోనే ఒక్కసారిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మదనపల్లి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో అటు టమాటా కావచ్చు, కొత్తిమీర, ఆకుకూరలకు సైతం కూడా చేతికి రాకపోవడంతో మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లనే ప్రధానంగా ధరలు పెరుగుతున్నాయని కూడా. కొనుగోలుదారులు మాత్రం తప్పనిసరి పరిస్థితి కాబట్టి కొనుగోలు చేయక, కూర వండక తప్పదు కాబట్టి కొనుగోలు ధర ఎంతైనా కూడా పెట్టి కొనుగోల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ.